there will be more meaningful review of this. Rescue operations కి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్లో ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది, వాళ్ళల్లో ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది ఇంకా ఆచూకీ తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఆచూకీ తెలియాల్సిన వాళ్ళల్లో కూడా ఎంతమంది మృతదేహాల కింద బయటకు వచ్చాయి, వాటి రివ్యూ మీద ఒకసారి వీడియో ఒకసారి చెప్పి దాని తర్వాత ఈ ఆల్సో టెల్ ఇంకా అప్పుడు మనము ఈ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా మనం ఇవాళటి వరకు ఏం చేసినామో ఏమేమి చేస్తున్నాము అన్నది కూడా ఒకసారి జస్ట్ ఐ వాంట్ somebody from your end to come forward and explain. సరే సార్, 56 మందితో క్రూతో 76 మందితో స్టార్ట్ అయింది సార్, దేవుడు స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. అయితే దాంట్లో 68 మంది, దీంట్లో కూడా 41 మంది తెలంగాణ స్టేట్ కి సంబంధించి, 9 మంది ఏపీ, 23 తెలంగాణ, 23 మంది ఏపీ, ఇంకా 3 ఆంధ్ర నుంచి బోట్ సార్, క్యాప్సైజ్ బోట్. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ సమాచారం ప్రతి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు ఆ సోనార్ ఎక్విప్మెంట్ మళ్ళీ పంపించి ఎగ్జాక్ట్ గా కొండలు ఉండటం వల్ల ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ తీసుకువెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు సార్. తమిళనాడులో సాల్వేషన్ టీమ్ ఒకటి ఉంది సార్. నార్మల్ గా బోట్స్, షిప్పులు కానీ ఏవైనా సముద్రంలో ఇబ్బంది పడినప్పుడు ఆ టీం 2 NDRF, 2 SDRF units, 1 deep divers team of the Indian Navy, 2 sonar స్కానర్లు, ఉత్తరాఖండ్ నుంచి కూడా తెప్పిస్తున్నారు అన్నట్టు వచ్చినాయి. ఆపరేషన్స్ లో ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవి సరిపోతాయా, ఇంకా ఎక్కువ ఏమైనా మొబైలైజ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా, వీటికి సంబంధించిన ఏమన్నా ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా సార్? అంటే మనకు బోట్ రికవరీ వరకు మాత్రం సార్ ఓన్లీ ఎక్స్పర్ట్స్ కెన్ డూ ఇట్, కాబట్టి ఆ టీమ్ కు టోటలీ లీవ్ ఇట్ సార్. ఈ అలాంగ్ ద బార్డర్ ఏదైతే ఉందో సార్, వీటికి సంబంధించి కూడా కొత్త వ్యక్తులకు అక్కడ ఆ టెరైన్ గురించి తెలియకపోతే పెద్దగా యూజ్ ఉండదు సార్. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో అనుభవం ఉన్న వాళ్ళను ఎంగేజ్ చేశాం సార్. ఐ థింక్ వీ హ్యావ్ సఫిషియెంట్ నెంబర్ సార్. ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ లో రిక్వైర్మెంట్ ఉంటే నాకు తెలిసి సార్ బోట్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రం వీ రిక్వైర్ లాట్ ఆఫ్ హెల్ప్ సార్. అది ఎక్స్పర్ట్ సజెషన్ బట్టి ఇమ్మీడియట్ గా వీ కెన్ యాక్ట్ సార్. ఇప్పుడు బోట్ ఐడెంటిఫికేషన్ జరగలేదా? అంటే లొకేషన్ అయితే తెలిసింది సార్, ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలిసింది సార్. లొకేషన్ extricators. So among the swimmers, they will go inside. Everything మనం బలిమేళ గ్రేహౌండ్ రోడ్స్ ఉంటాయి కదా. So some plan of action immediately was like the next 1-2 hours to come up with an action plan as to what is it that is required now that the boat location is identified. Probably ask the Navy people also. If you get in touch with some Visakhapatnam people, maybe like Karnataka people and maybe you got in touch. So when do we have any policy information from you? Sir, late? Yeah, yes, Hari, sir. Yes. This Hari to so that what once after meeting the diseased people in the hospital and the hurt people in the hospital and the injured people in the hospital, Ravi, two doubts were expressed. One, why is it that the government tourism boats were not permitted to travel on this boat?
Tell me how many government boards are actually functioning on Godavari? Tourism are run by the government of AP. They have come to a stop for the past 1 week according to you. Yes, sir. Am I right? Correct, sir. Huh? So why is it that the government boards were asked to stop while the private boards were permitted to move around? Yes, sir. Field officer is there, sir. Sir, sir, సార్ యాక్చువల్గా సార్ స్వాధీనంలో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ బోర్డులు తిప్పడం మానేస్తాము. ఎందుకంటే ఫ్లడ్ ఎక్కువ ఉంది కాబట్టి తిప్పడం మానేస్తాము. కానీ ఈ బోర్డుకు పర్మిషన్ ఇచ్చింది 2018 నవంబర్ నాడు పర్మిషన్ ఇస్తారు. 2018 నవంబర్ 18 నాటి నుంచి 1 ఇయర్ పాటు పర్మిషన్ ఇచ్చినారు. ఆ 1 ఇయర్ పాటు అంటే 2019 నవంబర్ దాకా వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు తిప్పినారు ఈ బోర్డును. ఆ బోర్డును ఆపే వెసులుబాటు ఆపే కెపాసిటీ మాకు లేదు అని అంటాను. అవును సార్. అక్కడ అసలు మా లాస్ట్ స్పాట్ లో సార్ అక్కడ దేవపట్నం సార్. అక్కడ మీకు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి కదా. ఇరిగేషన్ ఉన్నారు సార్. కాకినాడ పోర్టాను సార్. రూట్ పర్మిషన్స్ కి వీ డోంట్ హ్యావ్ అథారిటీ. A list of major heavy points shall be prepared and notified by the Water Resources Department అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ కంట్రోల్ రూమ్స్. సో ఈ కంట్రోల్ రూమ్స్ అనేది గతంలో ఎప్పుడు పెట్టలేదా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరు నడుస్తారు? And notified by the Water Resources Department and control rooms shall be established at all these points with the following minimum requirements. The control room shall have officers from police, water resources and tourism departments. The control room should have wireless connectivity with all the licensed boats plying in their jurisdiction. Shall have wireless connectivity with all the licensed boats plying in their jurisdiction. The responsibility of installation of GPS, wireless sets in the boats shall lie with the boat operator. Officers manning control room will have the responsibility of checking each boat from the point of view of safety, overloading etc. and giving departure clearance, duly maintaining a logbook for the same. Criminal action shall be initiated against the operators for overloading or violation of any safety conditions. Coordinating and leading rescue efforts in any unforeseen circumstances. అంటే దీని ప్రకారం ఒక కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఈ పాటికే ఉండాలి కదా. ఉందా లేదా? ఎందుకు లేదు? ఈ నవంబర్ నాడు ఈ బోటుకు పర్మిషన్ ఇస్తారు నడపడానికి పర్మిషన్ ఇస్తూ కంట్రోల్ రూమ్ కూడా పెడతాము అని అన్నారు. కంట్రోల్ రూమ్స్ నవంబర్ 2018 నవంబర్ నుంచి బోటుకు పర్మిషన్ ఇచ్చినా కూడా కంట్రోల్ రూమ్ అన్నది లేదు మన దగ్గర. లేదు, కంట్రోల్ రూమ్ లేదు. బోటుకు పర్మిషన్ ప్రైవేట్ పీపుల్ ఆపగలిగే వ్యవస్థ అన్నది నామకే వాస్తే ఊరికే జీవులకి పరిమితం చేశారు తప్పనిచ్చి కంట్రోలింగ్ వ్యవస్థ అన్నది పూర్తిగా ఇగ్నోర్ చేసినారు. ఒకవైపేమో 2018 నవంబర్ నాటి నుంచి పర్మిషన్, నవంబర్ నాటికి ఎక్స్టెన్షన్ నాటికి పర్మిషన్ కూడా ఇచ్చినారు. అంతేనా? 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 ఇంకేం పేరు? మోహన్ రావు. పోలీసు వాళ్ళు కూడా ఓ పక్క గవర్నమెంట్ బోట్లు ఆగి ఉన్నాయి అని తెలిసినా కూడా ఫ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్న కారణం వల్ల గవర్నమెంట్ బోట్లు ఆగి ఉన్నాయని తెలిసి ఉన్నా కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి బోట్లోకి వెళ్ళి బోట్లో వాళ్ళ ప్యాసింజర్ల ఫోటోలు తీసినారు.
వాళ్ళ దగ్గర మద్యం ఏమన్నా ఉందా లేదా అని చెప్పి బోర్డు తనిఖీ చేసినారు. ఇటువంటి అన్ని తనిఖీ చేసినారు. కానీ గవర్నమెంట్ బోర్డు తిరగడం లేదు కదా, మరి మీరు కూడా బోర్డు తిప్పకూడదు కదా అని చెప్పి ప్రైవేట్ బోర్డు వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు. బేసిక్లీ ఏంటి అని అంటే కంట్రోల్ రూమ్ అనేది విచ్ షుడ్ హ్యావ్ ఎవరెవరు విచ్ షుడ్ హ్యావ్ దీస్ పీపుల్, ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ టూరిజం డిపార్ట్మెంట్. ఈ ముగ్గురుతో కూడిన కంట్రోల్ రూమ్ అన్నది ఆపరేషన్ లో లేదు కాబట్టి దెర్ ఇస్ నో సినర్జీ. ఎవడు ఏం చేస్తా ఉన్నాడు అనేది ఎవరికి పట్టింపులు లేవు. లైసెన్స్ ఇచ్చేవాడు లైసెన్స్ ఇచ్చినాడు, కంట్రోల్ రూమ్ ఉండాల్సింది కంట్రోల్ రూమ్ లేదు. గవర్నమెంట్ బోర్డులేమో ఫ్లడ్లో ఉంది కాబట్టి ఆపినా కూడా ప్రైవేట్ బోర్డులను నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. దిస్ ఈస్ ద రూట్ కాజ్. ఐ థింక్ ఇదొకటే కాకుండా the whole system should change. ఆ మెకానిజం అన్నది బోట్లకు లైసెన్స్ ఇచ్చే మెకానిజం ఏంటి, ఆ మెకానిజం షుడ్ ప్రాపర్లీ బి మానిటర్డ్ అండ్ షుడ్ ఆల్సో బి పీరియాడికలీ చెక్డ్. ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే లైసెన్స్ మా పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో పోర్ట్స్ కంట్రోల్ రూమ్ లో ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఎంతవరకు లేదు. అట్లీస్ట్ స్టార్టింగ్ టుడే లెట్స్ హ్యావ్ అ కంట్రోల్ రూమ్. ఈ రోజు నుంచి కనీసం ఒక వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా ఈ కంట్రోల్ రూమ్ వ్యవస్థ అన్నది పూర్తిగా తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. ఈ కంట్రోల్ రూమ్ లో ఇది వరకు మీరు చెప్పిన ఈ ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్సే కాకుండా పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండేట్టుగా కంట్రోల్ రూమ్ లో ఇన్కార్పొరేట్ చేస్తూ జీవోలో సవరణ చేసి వెంటనే అది కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దిస్ కంట్రోల్ రూమ్ అనేది ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే బోట్లు తిప్పుతున్నారో గోదావరి కానీ కృష్ణా కానీ వేర్ ఎవర్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ ఆపరేషన్, ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కంట్రోల్ రూమ్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్ వేర్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు బి ఫంక్షనల్. ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ రూమ్ లేకుండా ఉన్న పరిస్థితి ఏ రివర్ లింకేజ్ లోనూ ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, లైసెన్స్ ఇచ్చిన వెంటనే రెస్పాన్సిబిలిటీ ఎండ్ కాదు. వాట్ అబౌట్ ద పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్? ఎవ్రీ ఇయర్ కాదు, పీరియాడికల్ ఇన్స్పెక్షన్ షుడ్ బి డన్. నువ్వు ఇచ్చిందే లైసెన్స్ 1 year, దాని అర్థం ఏంటి? 1 year లైసెన్స్ ఇచ్చినావంటే 1 year తర్వాత నువ్వు ఇచ్చేది ఏంటి లైసెన్స్? ఆ తర్వాత లైసెన్స్ ల్యాప్స్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త లైసెన్స్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ మీరు పోయి కొత్త లైసెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మీరు ఇన్స్పెక్ట్ చేస్తారు. దట్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి డన్. లైసెన్స్ ఇచ్చిన తర్వాత దేర్ షుడ్ బి పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్. పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. Have a periodic inspection every month or every 15 days. I just get the best practices CND అనేది చూడండి ఒకసారి చూసి get into the details of it, and every month there should be a periodic verification of the license. అవన్నీ ఉన్నాయా లేదా, పాటిస్తున్నారా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ థింగ్. గతం మాదిరిగా 2018లో లైసెన్స్ ఇచ్చి 2018 నవంబర్ ఇచ్చి తర్వాత దెర్ ఇస్ నో పీరియాడిక్ వెరిఫికేషన్, డైరెక్ట్ గా 1 year లైసెన్స్ ఉంటుంది. 1 year తర్వాతనే మళ్ళీ లైసెన్స్ కోసం కొత్త ఎవరైతే వస్తారో అప్పుడు మాత్రమే నేను బోర్డు చెక్ చేస్తాను, లైసెన్స్ ఇస్తాను, తర్వాత మధ్యలో పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ ఉండవు అన్న పరిస్థితిలోకి ఈ జియోలు ఇవన్నీ ఉంటే ఏ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది? These kind of things should change. So all the boards, whatever, any boards ఇచ్చిన ప్రైవేట్ బోర్డ్స్ ఇట్లా ఈ మాదిరిగా పర్మిషన్స్ మొత్తం ఇక్కడ 700 శాండ్ బోట్స్ సార్, అందులోని 680 శాండ్ బోట్స్ ఉన్నాయి సార్. టూరిజం వరకు వెస్ట్ ఈస్ట్ కలిపి 68 ఆన్ బోట్స్ సార్.
టూరిజం వరకు వెస్ట్ ఈస్ట్ కలిపి 68 బోట్స్ సార్. తర్వాత అక్కడ వైజాగ్ పాలకొండ దగ్గర అండ్ కృష్ణాను సార్ టోటల్ వచ్చి 81 బోట్స్ సార్ త్రూఅవుట్ ద స్టేట్ ఇన్ 13 డిస్ట్రిక్ట్స్ సార్. 81 బోట్లకు ఇదే మాదిరిగానే లైసెన్స్ ఇస్తున్నారు. Yes, sir. 1 year పాటు లైసెన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 2018 నవంబర్లో లైసెన్స్ ఈ బోట్కి ఇచ్చినారు. దీని మాదిరిగానే 1 year పాటు లైసెన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుకో పీరియాడిక్ ఇన్స్పెక్షన్. No sir, registration. And there are no control rooms anywhere, either in Palakonda or Krishna or Godavari. No. None of these places have any. You do not have a mechanism of monitoring these boats anywhere. No sir. Especially when it concerns even passengers like tourism. Sir. Even then 81 boats are being operated with just once లైసెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఇన్స్పెక్షన్. Yes. ఇది పాత జీవోలు, పాత గవర్నెన్స్. దిస్ ఇస్ వాట్ ఇట్ చేంజ్. Now come up with a system where every month there is going to be periodic inspection, especially when it concerns tourism, so that this system is actually properly monitored. Then this control room should definitely have all these other departments what we just spoke about, water resources, police and tourism departments along with the ports department. Ensure that all these control rooms are in place. And all these 81 boats, whatever you have given permission, stop these operation of these boats for the next 10-15 days. Yes. Go into details of every boat. Okay. Whichever boat is not up to the mark, cancel the license. Okay. Once again, revisit that part. Yes. And then finish that exercise. Only after you give the clearance, after it is fit to be driven, only then the boat will come onto the waters. Okay. Only then flying will start. Yes. Okay? Okay. Just make sure that license is properly validated. And then once again, re-license is issued to every particular boat, which will undergo every month inspection. Okay. Also, and ensure that all these 3 places have 3 control rooms in place. I don't want ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా కూడా జరగకుండా చేయగలిగితేనే మనం ఏదైనా బాధ్యత తీసుకుంటే దానివల్ల ఏదైనా సొల్యూషన్ అనేది వస్తుంది. ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు మళ్ళీ ఈ మాదిరిగా వచ్చి మళ్ళీ మనం ఏదో ముఖస్థుతి కోసం ఈ మాదిరిగా మాట్లాడి ఈ మాదిరిగా ఏదో మళ్ళీ నా ఫర్ నేమ్ సేక్ చేసి పోవడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. యూ వుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ కాంక్రీట్ మెజర్స్, కాంక్రీట్ ప్లాన్స్ అండ్ ఇంప్లిమెంటబుల్ స్ట్రాటజీస్. What will be implemented? To begin with, go finish the inspection, cancel all the boats till then. Okay. Then by the time you finish, by the time you start giving the licenses, in the next 15 days to 20 days, please make sure that a control room is created with all these other facilities, whatever is being spoken about. The GPS wires, GPS, wireless sets, also to be, also the boats shall have. It will be any వాళ్ళందరికీ whatever needs to be mentioned, whatever needs to be in the control room, make sure that everything is also put in the control room. And whatever needs to be in the boats, make sure that they also have that equipment available also in the boats. And also control room irrigation department ఉంటుంది కాబట్టి irrigation department should now take a call. 3 లక్షల క్యూసెక్ ఇప్పుడు మామూలుగా ఫస్ట్ అలారం ఇస్ 10 లక్షల క్యూసెక్ అంతేనా? ఫస్ట్ అలారం ఇస్ 10 లక్షల క్యూసెక్, 10 lakhs. ఫస్ట్ అలారం. అలాంటిది ఇప్పుడు నిన్న ఫ్లడ్ లో జరిగింది 5.3 lakhs. 5,30,30,000కే నిన్న బోటు క్యాప్సైజ్ అయింది, మునిగిపోవడం జరిగింది. అంటే వాట్ ఈస్ ద సేఫ్ పారామీటర్? అంటే 5,30,30,000 ఇస్ నాట్ సేఫ్ అనేది మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద సేఫ్టీ, వాట్ ఈస్ ద సేఫ్టీ పారామీటర్? 3 lakhs వరకు వచ్చే వరకు మేము పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. మామూలుగా మమ్మల్ని అడిగి 3 lakhs వచ్చే వరకు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. దానికి మీరు అలాగే కావాలా? మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి. ఆ స్టాండర్డ్ సెట్టింగ్ అనేది 3 లక్షలు అనేది స్టాండర్డ్ సెట్టింగ్, 2 లక్షలు అనేది స్టాండర్డ్ సెట్టింగ్, 1,00,000 క్యూసెక్స్ దాటితే బోటు తిరగకూడదు అనే స్టాండర్డ్ సెట్టింగ్ అనేది ఏదో ఒక పారామీటర్స్ అనేది మీరు అరైవ్ కావాలి. అది మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ స్టార్ట్ అయ్యే లోపల యూ నీడ్ టు కమ్ అప్ విత్ దోస్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్. లేకపోతే కన్నా ఎన్ని లక్షల క్యూసెక్స్ ఒక స్టాండర్డ్ నార్మ్ ఉండాలి. గవర్నమెంట్ పోర్ట్స్ తిరగనప్పుడు ప్రైవేట్ పోర్ట్స్ కూడా ఆగిపోవాలి. రూల్ ఇస్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. గవర్నమెంట్ పోర్ట్స్ అయినా ఒకటే, ప్రైవేట్ పోర్ట్స్ అయినా ఒకటే. ఇన్ఫాక్ట్
ప్రైవేట్ బోర్డుల మీద మనం వాజమాయిషి చేయలేము అని అనుకున్నప్పుడు ఎందుకు ఈ ప్రైవేట్ బోర్డులు ఆపరేట్ చేయాలా? ప్రైవేట్ బోర్డులు పూర్తిగా మీరు మేనేజ్ చేయలేము అని చెప్పి మీకు కదా డౌట్ ఉన్నప్పుడు క్యాన్సిల్ ద ప్రైవేట్ బోర్డ్స్, మళ్ళీ గవర్నమెంట్ బోర్డ్స్ రన్. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నప్పుడు ఈ కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ మీరు పెట్టినప్పుడు ప్రైవేట్ బోర్డ్స్ ఏ రకంగా ఆపరేషన్స్ లో ఇన్ని రోజులు నడపడమే తప్పు. ఇంతమంది ప్రాణాలు పోయినాయి అని అంటే దానికి కారణం ఏముంది? కేవలం మన లథార్జిక్ యాటిట్యూడ్ చెప్పచ్చు. మిమ్మల్ని కన్నా కూడా 2018 లైసెన్స్ ఇస్తున్నారు, దర్ ఇస్ నో కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్. జియో స్పీక్ అబౌట్ ఇట్, గెట్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ గివెన్. లెట్స్ కరెక్ట్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఈసారి నుంచి ప్రతి ప్రాణం విలువ ఇట్స్ గాట్ సమ్ మీనింగ్. ఒక ప్రాణం పోయింది అని అంటే నిజంగా మన ఇంట్లో నేను ఈరోజు అయితే నిజంగా వాళ్ళ చిన్న పాప 12-year-old girl, her father died, చిన్న పాప చనిపోయింది. ఓన్లీ మదర్ ఇస్ అలైవ్. She doesn't know why she is alive. She wants to commit suicide. హస్బెండ్ లేడు, పాప 12 ఏళ్ల పాప, ఆ పాప లేదు, అంతే. తిరుపతి నుంచి వచ్చినారు. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఏం చేస్తా ఉన్నామని. I don't want this to be repeated ever in the future. Basically, lethargic attitude of the government. మన రెక్లెస్నెస్, మన కేర్లెస్నెస్ వల్లనే ఆపగలిగింది, ఆపలేకపోతాం. Everybody should take responsibility. Next few days I want this control room in place. కూడా మేక్ షూర్ దట్ 10 లక్షల రూపాయలు మనం ఇచ్చినాం చనిపోయిన వాళ్ళకు. చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు ఇవ్వడమే కాదు, బ్రతికున్న వాళ్ళకు, చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకు కూడా లెట్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకు ట్రామా, ఈవెన్ దే గోట్ టు అండర్గో ట్రామా ఆల్సో, మెంటల్ ట్రామా ఆల్సో, వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేయమండి. చిన్న చిన్న ఫ్రాక్చర్స్, ఇటువంటి చిన్న చిన్న అయిన వాళ్ళందరికీ కూడా, చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ కూడా, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఎవరికైనా కూడా 3 లక్షలు ఇవ్వండి. వాళ్ళకు 3 లక్షలు ఇవ్వండి. ఏ దెబ్బలు తగలకపోయినా కానీ చిన్న చిన్న దాంతో కూడా బోట్లో నుంచి ప్రతికి బయటపడ్డామని చెప్పి వచ్చిన వాళ్ళకు 1 లక్ష రూపాయలు. చనిపోయిన 10 లక్షలు ఇవ్వండి. వై ఐఎమ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అమౌంట్? ఎందుకంటే దానికి కారణం మీకు తెలియాలి. దీంట్లో మన బాధ్యత కూడా ఉంది కాబట్టి, మన తప్పు మనం తెలుసుకోవాలి కాబట్టి. మనకి ఇంత డబ్బు మనకు నష్టపోయినాం, ఇంత డబ్బు మనం ఇవ్వాల్సిన పని లేదు. కేవలం మనం తప్పు చేసినాం కాబట్టి తప్పు చేసినాం కాబట్టి ఇస్తాము. మన లథార్జిక్ యాటిట్యూడ్ వల్ల మనం తప్పిస్తాము. The exchequer is losing this much of money because of our lethargic attitude. And there are only 2 options. ఒక ఆప్షన్, నా తప్పే లేదు అని చెప్పి ప్రైవేట్ ఆపరేటర్లు, నా తప్పే లేదు అని చెప్పి వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసేయడము, గవర్నమెంట్ హెస్ నో రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం. రెండో ఆప్షన్, తప్పు జరిగిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకోవడం. తప్పు జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేయాల్సింది మంచి చేయడం. నేను రెండో ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, నా మనసు రావడం లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్కి నష్టం జరుగుతూ ఉందని తెలిసినా కూడా ఈ డబ్బులు టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అని గివింగ్. బట్ ఇట్స్ గాట్ టు స్టాప్. నెక్స్ట్ టైం ఐ వాంట్ అన్ అష్యూరెన్స్ that this is not going to happen again. It's very, very important that systems are in place. దీని మీద అసలు పూర్తిగా ఈ జరిగిన ఘటన మీద, ఇటువంటి ఘటనకు సంబంధించిన మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కాన్స్టిట్యూటింగ్ అ కమిటీ ఆల్సో. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ చైర్మన్ గా ఉంటాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మెంబర్ గా ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం మెంబర్ గా ఉంటాడు,
అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మెంబర్గా ఉంటాడు, విల్ ఆల్సో బి మెంబర్. డైరెక్టర్ పోస్ట్ మెంబర్గా ఉంటాడు. కలెక్టర్ ఈస్ట్ గోదావరి కన్వీన్ చేస్తాడు. ఐ వాంట్ దిస్ కమిటీ టు ఎంక్వైరీ ఇంటూ దిస్ ఇన్సిడెంట్ అండ్ ఆల్సో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా not only should they suggest measures, but they should implement those measures. I'm just not saying that you should give me a GO like this and stop with it. I'm not going to be happy with you suggesting these things. I want you to implement. If you say control room is going to save lives, control room లేనందు వల్ల జరిగింది అని అంటే, it is your duty, this committee's duty to ensure that control room is also in operation. నెక్స్ట్ నేను ఈ జిల్లాకు నేను దూరకు వచ్చేసరికి నా కంట్రోల్ రూమ్ కూడా నేను ఇనాగ్రేట్ చేస్తాను. కంట్రోల్ రూమ్ కూడా వచ్చి నేను రిబ్బన్ కట్ చేస్తాను. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు మేక్ షూర్ దట్ బై నెక్స్ట్ నా విజిట్ వచ్చేసరికి కంట్రోల్ రూమ్ కూడా నా చేత రిబ్బన్ కటింగ్ చేయించే కార్యక్రమం కూడా చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. సో దిస్ కమిటీ విల్ probe into it, make corrective measures to this, and finish the whole exercise in 3 weeks. 3 weeks. 3 weeks. The entire committee should finish their exercise. 4th week kalla I want action, plan of action rolling. నెక్స్ట్ నేను ఈ జిల్లాకు వచ్చేసరికి మీరు ఇచ్చే సిఫార్సు చేయడమే కాదు, అది ఇంప్లిమెంట్ కావాలి. ఆ తర్వాత వితిన్ 10 days 15 days ఈ సో కాల్డ్ సిఫార్సు షుడ్ ఆల్సో బి ఆన్ గ్రౌండ్. కంట్రోల్ రూమ్ పెట్టాల్సి కంట్రోల్ రూమ్ కి సంబంధించినవి కూడా అన్ని కంప్లీట్ అయిపోవాలి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, దే షుడ్ ఆల్సో బి ఇంప్లిమెంటెడ్. 3 weeks for the reports, another 3 weeks for implementation, totally 6 weeks, 45 days. Local, I want action to be rolling. Okay? On the road. To actually make sure that the boat was capsized. So I believe one of the suggestions is, rather than leaving the chairs floating, have them bolted to the roof, so that with seat belts also part of the package, so that they're not only seated there, but they have seat belts also. Something like that. I'm not the best judge, but just look into what should be done and how it should be done. Like a boat kuda illetappudu sir, whatever it is, just follow the safety parameters, whatever needs to be done. 1.5 years back nunchi leru మొత్తం అందరూ మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. ప్రైవేట్ బోట్స్ లోపల అన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టి నడిచినా కూడా let there be a proper channel through tourism department. If tourism department says yes, boats will run. If tourism department says no, boats will not run. Let the ticket issuing authority be given to the tourism authority. Opukuntene private owner that also becomes part of it, so that they cannot issue tickets, and because they issue tickets, people should not be put to inconvenience. Ministers కు రాష్ట్ర సభ్యులు పార్లమెంట్ సభ్యులు అధికారులకు చాలా బాగా రివ్యూ చేశారు. తెలంగాణ వాళ్ళు 41 దాకా తీసుకొచ్చారు. మేము 41లో ఒక 5 శవాలుగా వచ్చినాయి డెలివరీగా. ఇంకా 23 మాకు రావాలి. 13 మంది వచ్చారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాలా రివ్యూ చేసిన ఫైల్స్ చెప్పడం జరిగింది. కొంత బోర్డు వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యం వహించడం, ఆ చైర్స్ కూడా కరెక్ట్ లేకపోవడం, వాళ్ళను ఆ జాకెట్స్ కూడా చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అది కంట్రోల్ కూడా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మేము ఢిల్లీలో చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. టూరిజం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేశారు, అది కానీ ప్రైవేట్ నడుస్తుంది. కంట్రోలింగ్ లేకుంటే జీవో ఇచ్చారండి. అది చాలా చిత్రం. ఎవరు కంట్రోల్ చేయాలని జీవో లేదు. నాకు అది ఇష్టం అనిపిస్తున్నది. ఇక్కడ కూడా నేను 35 years నుంచి సర్వీస్ ఉన్నా. ఎవరు కంట్రోల్ చేయాలనేది ఒక 10
రైతుల 18 ఇయర్ 18 పెట్టారు. అది ఎవరు కంట్రోల్ చేయాలనేది కూడా చెప్పడం చాలా విచిత్రం. ఈ సాధించుకుంటే అనిపించింది. ప్రయాణికులంతా కూడా సాగు కారణం కాబట్టి మీరు ఇచ్చిన వల్లే అనేది విజయంగా తీసుకుంటే అర్థమైంది. చాలా బాధాకరం. ఏదైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చి ఒక్కొక్క వాళ్ళను మాట్లాడినట్టు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చనిపోయిన కుటుంబాలు కూడా వాళ్ళ ఓదార్పు ముఖ్యమంత్రి గారు బాగా చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మాకు మీరు రోజు ముఖ్యమంత్రి గారు కావాలి అయితే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా కోరడం వచ్చిన తర్వాత మీకు అధికారులు కూడా వాటి నుంచి కూడా బాగా కష్టపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బిజినెస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా సరే మీరు చనిపోయారు మాకు చూపిస్తాం కానీ ప్రభుత్వం అన్నిటిగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు అన్నిటిగా సౌకర్యాలు చూశారు. హాస్పిటల్స్ కానీ అన్ని కూడా చూశారు. థ్యాంక్స్. ఒక్కటే మేము కోరేదంటే ఆ డెడ్ దాదాపు 23 ఉంటాయి. నేను అధికారులకు ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తున్నాను. అది ఎక్కువగా ఒక గంటలో టీమ్స్ కూడా బాగా పెట్టారు. నేను ఆ టీమ్ చూసిన తర్వాత హ్యాపీగా చూపించాను. చాలా టీమ్స్ కూడా మీరు పెట్టారు. ఎక్కువ నిండు రావడం దాదాపు 5 లక్షల టీమ్స్ వస్తున్నాయి. 5 లక్షలు వస్తున్నాయి. కొంత ఇబ్బందికరమైన కూడా కొంత రిస్క్ తీసుకునే అధికారులు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో చేయవలసిన వస్తున్నాయి. మీరు కూడా మంచి హృదయంతో 10 లక్షలు ప్రకటించాలి. పవిత్రంగా వందాకు ఏం దెబ్బలాకుండా వందాకు కొద్దిగా దెబ్బలాల్సిన చూడాల్సిన కోసం చాలా హ్యాపీ. మాకు కేసీఆర్ గారు కూడా 5 నిమిషాలు మళ్ళీ మనం కూడా ఇప్పుడు నాతో మాట్లాడడం మళ్ళీ చెప్పాలి. మీటింగ్ అయిన తర్వాత కూడా మా ముఖ్యమంత్రి కూడా తీసుకుని వాళ్ళు కూడా చెప్పాలని ఇక్కడ నిర్ణయం తీసుకున్నారంటే ఏదో విధంగా కూడా చాలా తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా రావడం ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ తెలంగాణ వాళ్ళను నేను మరొక్కసారి అందరినీ చేస్తున్నా. చెప్పాలి మాకు ఏదో మీరు ఉద్దేశం ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వం బాగా చేశారు. రాత్రి నుంచి కూడా బాగా నిష్కరించుకొని చేశారు. ఈ జీవో ఆ పాపం అంతా కూడా ప్రభుత్వాన్ని దగ్గర అనుకుంటా జీవో ఇచ్చిన తప్ప దాన్ని ఏమి కూడా గైడెన్స్ ఇవ్వలేదు. ఎవరి కంట్రోల్ ఇంత ఘోరంగా జీవో ఇచ్చిందంటే నేను 40,000 సర్వీస్ గా నేను ఇచ్చిన జీవో ఎప్పుడు కూడా చూడడం పొందగలుగుతుంది. ఈ పాపం అంతా గత ప్రభుత్వాన్ని ఇద్దరు గతంలో వాళ్ళు చేసిన పాపంతో వాళ్ళని ఇంతమంది ధన్యవాదాలు.